నాకు మా రైటింగ్ టీమ్కి కానీ కొంచెం మళ్ళీ రీగ్రూప్ చేసుకొని అనగనగా ఒక రాజు స్క్రిప్ట్ చాలా గట్టిగా వచ్చేదాకా వర్క్ చేయడానికి టైం దొరికింది. సో ఆ స్క్రిప్ట్ సూపర్గా వచ్చిన తర్వాతే మా ప్రొడ్యూసర్స్ వంశీ గారు కానీ వీళ్ళందరూ ఆ టైంలో చాలా సపోర్ట్ చేశారు. పర్లేదు, నువ్వు రికవర్ అయిన తర్వాతే సెట్కి వెళ్దాం, షూటింగ్కి వెళ్దాం అని చెప్పి. సో దాని నుంచి వచ్చిన పాజిటివ్ అది ఏంటంటే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కానీ ప్రెప్ వర్క్లో మాకు ఎక్స్ట్రా టైం దొరికింది. సో చాలా చాలా బాగా వచ్చింది సినిమా. అండ్ అది ఇంకొక క్వశ్చన్, నార్మల్గా యు ఆర్ కీపింగ్ ఆన్ డూయింగ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్సే ఎక్కువగా మొదటి నుంచి చేసుకుంటూ వచ్చినప్పుడు ఈ క్యారెక్టర్ లో నీకు అంత గమ్మత్ ఏం కనిపించింది? వై యూ హ్యావ్ చోజన్ టు ఎనాక్ట్ దిస్ క్యారెక్టర్ అంటే ఏం చెప్తాం? సో యాక్చువల్గా ఈ క్వశ్చన్ మా డైరెక్టర్, మా రైటింగ్ టీం వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఫ్రంట్ రోలో. వాళ్ళకి మైక్ ఇస్తే వాళ్ళు కూడా చెప్పగలుగుతారు. మా డైరెక్టర్ మారీ ఈస్ దేర్, ప్లీజ్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ మై కో రైటర్ చిన్మయ్ ఇస్ దేర్. అంటే ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తున్నప్పుడు ఏంటంటే నెక్స్ట్ టైము ఎంటర్టైన్మెంట్ జానర్ వస్తున్నప్పుడు ప్రీవియస్ సినిమా గుర్తు రాకూడదు, ప్రీవియస్ క్యారెక్టర్ గుర్తు రాకూడదు అని ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఆ ఛాలెంజ్ నాకు మొదటి సినిమా నుంచే ఉంటుంది. యాక్చువల్గా ఏజెంట్స్ అయినప్పుడు అందరూ ఎక్కడన్నా మార్కెట్లో ఎక్కడికి వెళ్తుంటే ఏజెంట్ అని పిలిచేవాళ్ళు. సో దాన్ని ఎలా బ్రేక్ చేయాలని అన్నప్పుడు జాతిరత్నాలు జోగిపేట శ్రీకాంత్ అనే ఒక క్యారెక్టర్ దొరికింది. సో ఆ జోగిపేట శ్రీకాంత్కి కొంచెం మాసెస్లోకి వెళ్ళింది. మనం మల్టీప్లెక్స్కి దూరం అవుతున్నాం, కొంచెం మల్టీప్లెక్స్ ఆడియన్స్కి కూడా కొంచెం నచ్చే సబ్జెక్ట్ చేయాలన్నప్పుడు మిస్ షెట్టి, మిస్టర్ పొల్యూషన్, స్టాండప్ కామెడియన్ క్యారెక్టర్ దొరికింది. సో ఇవన్నీ క్యారెక్టర్స్ అయిన తర్వాత నేను ఒక ఆంధ్ర సైడ్, ఆ గోదావరి జిల్లాలో ఆ వెటకారం, ఆ ఫ్లేవర్ ఉన్న క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు. సో ఆ ఎనర్జీ, ఆ సర్కాజము, ఆ హ్యూమర్, సో ఆ క్యారెక్టర్ ఈ రాజులో నాకు కనిపించింది అనమాట. అండ్ ఎంటర్టైన్మెంట్కి అసలు పొటెన్షియల్ అన్లిమిటెడ్ ఉంది. అండ్ చాలా కొత్తగా ఆడియన్స్ నన్ను చూడగలుగుతారని నేను, మా డైరెక్టర్ మారి, మా రైటర్స్ మేమందరం నమ్మాం. సో మీరు ఈ సినిమా చూస్తే కనుక నా ప్రీవియస్ సినిమాలు ఏవి గుర్తురావు. వెరీ వెరీ ఫ్రెష్ న్యూ క్యారెక్టర్ కనిపిస్తుంది అనగనగా ఒక రాజు. ఫెంటాస్టిక్. 2026 నీకు ఒక బ్లాక్ బస్టర్ ఇయర్ కావాలని ఐఎమ్ విషింగ్ అండ్ బ్లెస్సింగ్ ఆల్సో అట్ ది వెరీ సేమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీనాక్షి, ఏ క్వశ్చన్ ఫర్ యూ. లాస్ట్ ఇయర్ ప్రియురాలు, ఈ ఏడాది పెళ్లి కూతురు భార్య. నెక్స్ట్ ఇయర్ ఏంటి ప్రమోషన్? నెక్స్ట్ సినిమాలో డివోర్స్. ఇంకేముంటుందండి? నెక్స్ట్ సినిమా నేను నెక్స్ట్ సంక్రాంతి టైంలో చెప్తాను నీకు, కానీ ఈ సంక్రాంతికి ఇది. నెక్స్ట్ ప్రమోషన్ ఏంటి? ఇల్లాలు, ప్రియురాలు, ఇల్లాలు, నెక్స్ట్ తల్లి. డిపెండింగ్ ఆన్ అవర్ క్రియేటివ్ మైండ్, what is next for him, we decide that. However, ఈ సినిమా నీకు చాలా మంచి ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అవ్వాలి మీ ఇద్దరికి కూడా. ఎందుకంటే మంచి ఫ్రేలోకి, బ్రహ్మాండమైన కాంపిటేటివ్ రేస్లోకి వస్తున్నారు మీరు. గ్రేటెస్ట్ బుల్స్ మార్కెట్లో దిగుతున్న టైంలో మీరు కూడా మధ్యలో లేడీ పిల్లలాగా వస్తున్నారు. కాబట్టి మీకు కూడా అంత మంచి రిసెప్షన్ దొరకాలి. అండ్ యూ షుడ్ బి ఆల్సో టచింగ్ ది టాప్ నాచ్ యాజ్ ఎ ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగేంద్ర కుమార్ గారు, మీరు ఇలా ఇల్లాలు ప్రియురాలు అని రైమింగ్ లో క్వశ్చన్ అడిగినందుకు మీకోసం మేము ఒక టైమింగ్ తో పాట వేస్తున్నాం. దాంతో స్టెప్ వేసుకుంటూ మీరు ఇందాక స్టెప్ కోట అయిపోయింది. అయినా పాట వేయండి మీరు ఆయన వెళ్తున్నప్పుడు.